సండే రోజు బయటకు వెళ్ళకుండా ఉండగలమేమో కానీ చికెన్ తినకుండా ఉండలేం బ్రదరు. అబ్బా పేరింటేనే నేలకు లాగేస్తుంది. అర్జెంట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చేయాలి. అవా డబ్బులు ఉంటాయి ఇవ్వా, చికెన్ తెస్తా. ఎక్కడికి వెళ్దాం చికెన్కి? రణబీర్ అంకుల్ దగ్గరికి వెళ్దాం. మనం అంటే కొంచెం అభిమానం ప్రేమ, ఓ మొక్క కూడా ఎక్స్ట్రా వేస్తాడు అనుకో, అది పర్సనల్. రణబీర్ అంకుల్ కేజీ చికెన్. అంకుల్ 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 వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. ఊడి అమ్మ ఈడికేమైంది? సర్లే కొండన్న దగ్గరికి వెళ్దాం. ఈడట్టం మనకు పనికిరాడు. కొండనా కేజీ చికెన్. హలో, ఏం మాట్లాడుతున్నావు రా మాట్లాడుచోద్? ఎవరు రావాడు? ఎవరు రావాడు? ఊడి అమ్మ ఈడెక్కడికి పోతుండో, వీళ్ళందరికి ఏమైందిరా అసలు? సర్లే ఈ ఆదివారం నా చికెన్ లేనట్టేనేమో. అన్న దగ్గరికి వెళ్దాం. అన్న మంచివాడిలాగా ఉన్నాడు. అన్నా 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 ఇటు తిరిగానా? అన్నా ఇటు తిరిగానా? కేజీ చికెన్ ఇవ్వన్నా. కేజీ చికెన్ అంటే అందరూ పారిపోతున్నారన్న, ఏదో పెద్ద తప్పు అయినట్టు. ఏంటి చికెన్ తింటే మరణమా? ఎవడురా నువ్వు? నువ్వు వద్దు, నీ చికెన్ వద్దురా రే. నువ్వు వద్దు, నీ చికెన్ వద్దురా రే.